హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముసరాంబాగ్ చాదర్ ఘాట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసరాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మరోవైపు చాదర్ ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా పొంగి పొరుతున్నాయి. ముఖ్యంగా చూస్తే మలక్పేట్ చాదర్ఘట్ మధ్యలో మాత్రం పెద్ద ఎత్తున యొక్క వరద నీరు పెద్ద ఎత్తున కూడా చేరుకుంది. దీంతో చాదర్ఘట్ బ్రిడ్జి పైన కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిచివేశారు. సో మొత్తానికి చూస్తే భారీ వర్షంతో మూసీ ఒక వాటర్ మాత్రం చాదర్ఘట్ బ్రిడ్జి పై నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్ళడంతో చాలా ప్రమాదకరంగా మారింది. దీంతో ఎవరిని కూడా పోలీసులు ఈ యొక్క చాదర్ఘట్ బ్రిడ్జి పైకి వెళ్లకుండా మూసివేశారు. భారీ గేట్లు కూడా వేశారు. అయితే ఈ యొక్క నీట మునిగిన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించిన పరిస్థితి అతి దారుణంగా ఉంది. ప్రయాణికులు లోపల నుంచి కూడా బయటికి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బస్ స్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులు పోలీసులు హైడ్రా సిబ్బంది సహాయంతో బయటికి కూడా తీసుకొస్తున్నారు. అయితే ఎంజీబీఎస్ బస్ డిపో ఫ్లైఓవర్ నుండి చాదర్ఘట్ వరకు ఒక మూసీ నది సంబంధించిన నీరు పెద్ద ఎత్తున ప్రవాహంగా కొనసాగుతుంది. అయితే ఒక విపత్తుకు స్పందించిన ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసులు కావచ్చు, హైడ్రా నిరంతరం కూడా పనిచేస్తూనే ఉన్నారు. నీటి మట్టాలు తగ్గే వరకు లోతట్టు ప్రాంతాలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే కొంతమంది ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు ఉన్న వారంతా కూడా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క జంటనగర జలాశయాలు ఉస్మాన్ సాగర్ మరియు పూర్తిగా దీనికి సంబంధించి నిండుకుండలా మారింది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లకు సంబంధించి 9 ఫీట్ల మేరకు కూడా గేట్లను కూడా లేపారు. అయితే ఉమ్మడి సాగర్ 11 గేట్లకు సంబంధించి మాత్రం ప్రధానంగా 6 ఫీట్ల పైకి కూడా లేపిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి చూస్తే నంగారోజు, జియాగూడ, పురణాపోల్ వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు జిహెచ్ఎం సంబంధించిన అధికారులు ఎవరిని కూడా ఇటు రానివ్వలేని పరిస్థితి ఉంది. మరోవైపు పురణాపోల్ నుంచి జియాగూడ వెళ్లే 100 ఫీట్ రోడ్డు తాత్కాలికంగా పోలీసులు కూడా మూసివేశారు. ఈ యొక్క భారీ వర్షానికి పూర్తిగా ఇలాంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రము ప్రధానంగా అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే ఈ రోజు కూడా యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా ఉంటుందని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే మరోవైపు వికారాబాద్ చూస్తే మాత్రము ఇప్పటికే రెడ్ అలర్ట్ సంబంధించిన జోన్ గా ఉంది. అయితే కాకినాడ నది మాత్రం ఉగ్రరూపం కూడా దాల్చింది. అయితే ఈ యొక్క పలు గ్రామాల్లో ఇళ్ళకి సంబంధించి కాకినా వరద నీరు కూడా చేరుకుంది. దీంతో పూర్తిగా వారంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు మరోవైపు నదీ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంటలు కావచ్చు, అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. వాగులు వంకలు కూడా పూర్తిగా పొంగి పడుతున్న నేపథ్యంలో పోలీసులు యొక్క పహారా కూడా కాల్చారు. ఎందుకంటే ఇటువైపు ఎవరైనా వస్తే యొక్క నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి వారు కొట్టుకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువైపు రాకుండా కూడా ఎవరిద్దరు కూడా పోలీసులు పహారా కాల్చారు. తాజా పరిస్థితులపైన ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేస్ కావచ్చు, అంతేకాకుండా మంత్రులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టి మరి ఎలాంటి సహాయక చర్య చేపట్టాలనేది మాత్రం కింది స్థాయి సిబ్బంది కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి ప్రమాదం చేసుకోకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.